నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, కేపీ అండ్ వేదిక్ ఆస్ట్రాలజర్. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ వీడియోలో శని తిరోగమనం పీరియడ్ 2025 గాను జూలై టు నవంబర్. అయితే ఈ శని తిరోగమనం వలన కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలకు మాత్రం ఎలా ఉంటుందో అనేది ఈ టాపిక్ ఈ వీడియోలో. అయితే జూలై 13 నుండి శని తిరోగమనం వల్ల చట్టపరమైన వివాదాలకి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులను నివారించడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం కానీ, ముఖ్యమైన సమావేశాలకు హాజరవటం కానీ మానుకుంటే మంచిది. ఇక ఎందుకంటే ఫలితాలు అనుకూలంగా రావు కాబట్టి, ఈ సమయం బాగోలేదు కాబట్టి, ప్రయోజనకరమైన సమావేశాలకి అవకాశం లేదు కాబట్టి. ఎందుకంటే ఈ సమయంలో వీరికి మానసిక స్పష్టత లోపించవచ్చు. వీటికి ఈ ప్రయోజనాలు ఉండవు. వీటికి నిర్ణయాలు తీసుకున్నా, అలాంటి సమావేశాలుగా హాజరైనా కానీ మైండ్ ఆబ్సెంట్గా ఉంటుంది కాబట్టి ఎంత ప్రయోజనకారిగా ఉండవు కాబట్టి వాయిదా వేసుకోవచ్చు. ఇక నవంబర్ 11 నుండి కూడా వీరు చాలా నిర్లక్ష్యంగా ఉండేది కనపడుతుంది. 28 వరకు కూడా కెరీర్ విషయాలకి నిర్ణయాలు తీసుకునేది, చాలా తొందర నిర్ణయాలు తీసుకునేది కనిపిస్తుంది. అయితే అది ఆందోళన, అశాంతికి దారితీస్తాయి. తర్వాత పనికి అంటే జాబ్లో కానీ వ్యాపారంలో కానీ నిర్లక్ష్యం పనికిరాదు కాబట్టి, ఆటంకాలు కలిగిస్తుంది కాబట్టి అలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ఉత్తమంగా సూచించడం జరుగుతుంది. అయితే ఈ రెట్రో పీరియడ్లో వీరు స్పీచ్ని అంటే మాటల్ని సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. జాబ్లో, కార్యాలయాల్లో వాదనలకి దూరంగా ఉండాలి. వీటి వల్ల వీరి కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల, కమ్యూనికేట్ చేయటం వల్ల, జాగ్రత్తలు తీసుకోపోవటం వల్ల వాదనలకి అవకాశాలు, గొడవలకి అవకాశాలు, తత్ఫలితంగా కార్యాలయంలో వీరికి పనికి గుర్తింపు రాకపోగా అవమానాలకు ఎదురయ్యేది కనిపిస్తుంది. ఇది ఏళ్నాడు శని చివరిదశ అని గుర్తింపులో ఉంచుకోవాలి వీరు. ఈ టైంలో అశాంతిలోకి నెట్టివేయడం జరుగుతుంది శని మహాప్రభు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి మాట్లాడాలి. పైవారితో కానీ, ఉన్నత ఉద్యోగులతో కానీ, సీనియర్స్తో కానీ, సహ ఉద్యోగులతో కానీ, ఎవరితోనైనా సరే. ఇక భాగస్తులతో కూడా, వ్యాపారంలో కూడా ఈ పాటింపుల నియమాలు పాటించాలి. ఇదే కాదు, వీరు జాబ్లో చేంజెస్కి కోరుకుంటారు. ఈ టైంలో ఎక్కువ జూలై నుంచి ఈ రెట్రో పీరియడ్లో మార్పులకి ప్రయత్నిస్తారు ఎక్కువగా. దీని ఫలితం నష్టం జరిగేది ఎక్కువ ఉంటుంది లాభాల కంటే కూడా. ఇక జాబ్ విషయంలో తొందరపడి కిట్టు చేయడానికి నిర్ణయాలు చేస్తే కనుక ఎక్కువ కాలం జాబ్లెస్గా ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. గోచార రెట్రోగ్రేడ్స్ అని అలా సూచిస్తున్నాడు కాబట్టి ఆ జాబ్ క్విట్ అనేది ఆలోచనల్ని మాని కొంతకాలం వెయిట్ చేసి ఉన్న జాబులోనే ఎక్కువ శ్రమపడి ఏకాగ్రతతో పని కంటిన్యూ చేయాల్సిందిగా సూచన. ఇక జూలై 13 నుండి నవంబర్ 28 వరకు కూడా తిరోగమనం వీరికి చాలా అల్లకల్లోలంగా అడ్డంకులతో నిండి ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన సంఘటనలు, కొత్త ప్రాజెక్ట్స్కి దూరంగా ఉండాలి వీరు. ఈ సమయం మొత్తంలో కొత్త ప్రాజెక్ట్స్కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ పీరియడ్లో ఎటువంటి సానుకూల ఫలితాలు శని ఇవ్వడు కాబట్టి, ఎక్కువ ఇబ్బంది పెడతాడు కాబట్టి అనేది గమనింపులో ఉంచుకోవాలి. ఇక చివరిగా నవంబర్ నెలలో అయితే కనుక శని వీరికి కొన్ని నిరాశలను కూడా కల్పించేది కనిపిస్తుంది. ఈ పని పరిస్థితులలో, వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో క్రమంగా మార్పులను ఇస్తూనే ఉంటాడు. కొత్త వ్యాపారం, ప్రాజెక్ట్స్ గురించిన ఆందోళన కలిగించేదిగా ఉంటుంది. అలాగే కానీ ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని చేసినా కానీ వీరి ఆత్మవిశ్వాసం వీటన్నిటినీ ఎదుర్కొనే బలం ఇస్తుంది అనేది కూడా కనిపిస్తుంది. ఇది ఈ కుంభరాశికి
శని తిరోగమనం వల్ల ఫలితాలు ఇవి అన్నమాట. ఇక ఉద్యోగ వ్యాపార విషయాలకు గాను శనివార నియమాలు, పరిహారాలు, దుర్గామాత ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరంగా ఉంటుంది. వీరికి మంచి ఫలితాలకు, ప్రతికూల ఫలితాల తీవ్రత కొరకు కూడా అని చెప్పడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.